1A పాస్ అవడానికి కావాల్సిన ముఖ్యమైన చాప్టర్లలో మ్యాట్రిసెస్ ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాత వెక్టార్స్ ఉంటుంది. అలాంటి మ్యాట్రిక్స్ సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. దానికి సంబంధించిన వీడియో లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వితిన్ మీరు లెస్ దాన్ 1 అవర్లోనే మీరు గ్రిప్ తెచ్చేసుకోవచ్చు. అండ్ వెక్టార్స్ నెక్స్ట్, అలాంటి వెక్టార్స్ క్లాస్ కోసం ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో వెక్టార్స్లో కూడా అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ పిక్ చేస్తూ మీకు వెక్టార్స్ మెథడ్స్ అన్ని కవర్ అయ్యే విధంగా నేను వీడియోస్ మీకు అందిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే లైక్ చేసి ఈ వీడియోని ఎవరికైతే నెసెసరీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనదంతా కూడా ఏంటంటే స్టూడెంట్కి వర్క్ సింపుల్ చేసే విధంగా ఈజీగా, అంటే ఏంటి, ఏ స్టూడెంట్ అయితే సరిగ్గా మ్యాథ్స్ సరిగ్గా గ్రిప్ ఉండదో, సరిగ్గా అర్థం కాదో, బేసిక్స్ లేవో అలాంటి వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మన క్లాసెస్ చాలా డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేం కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దానికి ఆ బేస్డ్ ఆనే మేము మీకు అందిస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వెక్టార్స్, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. ఇది మనకి 3 వెక్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైండ్ A క్రాస్ B డాట్ B క్రాస్ C ఫైండ్ చేయమంటారు. సో దీనికి సింపుల్గా ఏం లేదు, మీరు చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఈ సమ్ని. సో మీకు ఎగ్జామ్ ఫుల్ మార్క్స్ రావాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రిప్రజెంటేషన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది అంటే సింపుల్గా తేల్చేస్తారు సమ్ని ఎప్పుడు సింపుల్గా తేల్చకండి. ఫస్ట్ మీరు గివెన్ వేసుకోండి, అండ్ ఆ తర్వాత వేయాల్సిన ఫార్ములాస్ వేయండి. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒక 7 మార్క్స్ ఉంది అంటే దానికి 7 మార్క్స్ వచ్చేసేయాలి. మీరు 7 మార్క్స్ ప్రాబ్లం అటెండ్ చేసి దానికి 5 or 4 వస్తే అక్కడ చాలా నష్టపోయిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉండగానే మీరేం చేయాలి, నీట్గా ఫస్ట్ గివెన్ రాసుకోవాలి. సో గివెన్ ఏంటి, మనకి 3 ఇవ్వడం జరిగింది కదా. సో ABC, సో ఆ 3 నీట్గా తీసుకోండి. A ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2I, నెక్స్ట్ J, నెక్స్ట్ K, నెక్స్ట్ B తీసుకోండి, నీట్గా నోట్ చేసుకోండి, -I, నెక్స్ట్ 2J, నెక్స్ట్ 4K. ఓకే, నెక్స్ట్ C తీసుకోండి, ఏముంది, I, J అండ్ K. ఇలా ఇవన్నీ నీట్గా నోట్ చేసుకోండి. సో దీనికి కూడా మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు సమ్ అటు ఇటు అయినా మీరు అటెండ్ చేసే అటెండేషన్ బట్టి మీకు కొంచెం అటు ఇటులో ఉన్న ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, A క్రాస్ B ఫస్ట్ ఫైండ్ చేద్దాం. సో A క్రాస్ B, సో A క్రాస్ B అంటే ఏం లేదు, డెట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ చేయాలి. సో ఆ డెట్లో 3/3 మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ రో వచ్చేసరికి I, J అండ్ K, ఏంటి, I, J, K ఫస్ట్ రో తీసుకోవాలి. సెకండ్ రోలో ఏం తీసుకోవాలి అంటే ఈ ఫస్ట్ ఏముంది మనకి A కదా, ఏకి సంబంధించిన దాంట్లో IJK కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి అవి తీసుకోండి. సో ఏలో IJK కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, 2, 1, -1 ఉంది. థర్డ్ రోలో ఏం తీసుకోవాలి అంటే ఏ తర్వాత ఏముంది, B కదా, Bకి సంబంధించిన IJK ఏమున్నాయి, -1, 2, -4. ఇలా 3/3 మ్యాట్రిక్స్ తయారు చేసుకుని దాన్ని డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి. 3/3 ఎలా తీసుకున్నాం, IJK ఫస్ట్ తీసుకోవాలి. దాంతో సెకండ్ రోలో ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఏముంది A, అది ఇక్కడ సెకండ్ రోలో మనం వాటి కోఎఫిషియెంట్ IJK కోఎఫిషియెంట్ తీసుకోవాలి. Bలో నెక్స్ట్ IJK కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, డెట్ ఎలా ఫైండ్ చేయాలి, సింపుల్గా I, నెక్స్ట్ J, నెక్స్ట్ K, దీనికి సైన్ చేయాలి. ఎలాగా, ప్లస్ అండ్ నెక్స్ట్ మైనస్ అండ్ నెక్స్ట్ ప్లస్. ఓకే, ఫస్ట్ IJK ఇది ఏదో ఉందో అది తీసుకోవాలి, అసైన్ మనం ఏం చేయాలి, సైన్స్ అసైన్ చేయాలి, ప్లస్ మైనస్ ప్లస్ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ I గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రో ఆ కాలమ్ ఇగ్నోర్ చేసేయాలి. చేసి మనం చేయాలి AD మైనస్ BC అంటే 1 × -4 ఎంత, -4. ఓకే, మైనస్ ఆఫ్ 2 × -1 ఎంత, -2. ఓకే, సో ఏం చేసాం మనం, I అండ్ నెక్స్ట్ 1 × -4 -4 మైనస్ 2 × -1 -2. నెక్స్ట్ Jకి సంబంధించి సో దాని రో దాని కాలం క్లోజ్ చేస్తే ఈ IK మిగతా ఇవి 2 × -4 -8 మైనస్ -1 × -1 1. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు J గురించి మాట్లాడుతున్నాం కాబట్టి Jకి సంబంధించిన రో ఇంకా Jకి సంబంధించిన కాలంని క్లోజ్ చేసేసి 2 4s are 8
అండ్ మైనస్ ఏడి మైనస్ పెట్టుకున్నా, తర్వాత బీసీ అంటే -1 -1 +1 +1 వేసుకున్నాం. నెక్స్ట్ కేకి సంబంధించి ఏం చేయాలి, 2 2s are ఏడి. సో దీనికి సంబంధించిన రో కాలం క్లోజ్ చేస్తాం, ఈ కాలం క్లోజ్ చేస్తే ఏముంది 2 2s are 4 -1 × -1 -1. ఓకే, ఇప్పుడు ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం సింపుల్గా ఈ లోపల సాల్వ్ చేసుకోండి. I -4 మైనస్ ఇంటూ మైనస్ +2 అంటే -4 +2. ఓకే, I తీసుకున్నాను, -4 తీసుకున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వేసుకున్నాను, 2 తీసుకున్నాను. నెక్స్ట్ మైనస్ పెట్టుకున్నాను, నెక్స్ట్ మైనస్ ఉంది, తర్వాత J ఉంది, J తీసుకున్నాను. నెక్స్ట్ -8 మైనస్ ఇంటూ 1 -1. నెక్స్ట్ ప్లస్ K 4 ఉంది, 4 తీసుకున్నాను, మైనస్ ఇంటూ మైనస్ +1 అంతే. ఓకే, సో ఏం లేదు, సింపుల్గా సాల్వ్ చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ని ఇక్కడ వేసుకున్నాను, ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ వేసుకుని ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1 వేసుకున్నాను. దట్స్ ఇట్. ఇప్పుడు 2 నిమిషాల్లో A × B అయిపోతుంది మనకి. సో I -4 +2 ఎంత -2. ఓకే, సో అప్పుడు ఏం వేసుకోవచ్చు మనం -2I. సో -4 +2 ఎంత -2 కాబట్టి -2I. నెక్స్ట్ సో ఇక్కడ -8 -1 ఎంత -9 వస్తుంది. నెక్స్ట్ K × 4 + 1 ఎంత 5K. 4 + 1 ఎంత 5K. సో నెక్స్ట్ -2I మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9J + 5K. ఓకే, A × B ఏమొచ్చింది మనకి -2I + 9J + 5K వచ్చింది. ఓకే, ఇప్పుడు A × B అయిపోయింది కాబట్టి నెక్స్ట్ B × C చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు B × C. సో B × C ఏం చేయాలి, B × C సేమ్ 3/3 డెట్ తీసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలి మనం, ఫస్ట్ డెట్ తీసుకుందాం సింపుల్గా I, నెక్స్ట్ J, నెక్స్ట్ K తీసుకున్నాం. సెకండ్ రోలో ఏం తీసుకోవాలి, ఫస్ట్ ఏముంది ఇక్కడ B ఉంది కదా, సో Bకి సంబంధించిన IJK కోఎఫిషియెంట్స్ని సెకండ్ రో కింద తీసుకోవాలి. సో Bకి సంబంధించిన ఏముంది -1 2 -4 తీసుకోండి. -1 2 -4 ఏముంది -1 2 -4 ఉంది. నెక్స్ట్ Cకి సంబంధించిన కోఎఫిషియెంట్స్ ఏముంది 1 1 1 IJK ఏముంది 1 1 1 కదా, 1 1 తీసుకున్నాం, 1 1 1 అంతే. సో B × C అంటే ఏం తీసుకోవాలి, సింపుల్గా 3/3 మ్యాట్రిసెస్ డెట్ ఫైండ్ చేయాలంటే ఎలా అంటే ఫస్ట్ IJK తీసుకోవాలి, తర్వాత మనం ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నా దాంట్లో ముందున్నది B కాబట్టి Bకి సంబంధించిన వాటిలో కోఎఫిషియెంట్స్ ఏమైతే ఉన్నాయో -1 2 -4 తీసుకున్నాం. నెక్స్ట్ Cకి సంబంధించిన కోఎఫిషియెంట్స్ 1 1 1 తీసుకున్నాము. ఇక్కడ B సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి మనం థర్డ్ రోలో తీసుకున్నాం. ఇక్కడ B ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని సెకండ్ ప్లేస్లోనే దాని యొక్క కోఎఫిషియెంట్స్ని తీసుకోవడం జరిగింది. డెట్ ఎలా ఫైండ్ చేస్తాం, సింపుల్. ఫస్ట్ ఏం చేయాలి I, నెక్స్ట్ J, నెక్స్ట్ K నోట్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి, సైన్స్ అసైన్ చేయాలి. సైన్స్ ఏంటి ప్లస్ మైనస్ అండ్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఐకి కనుక్కోవాలి కాబట్టి ఏం చేయాలి, దానికి సంబంధించిన రో దానికి సంబంధించిన కాలం క్లోజ్ చేస్తే ఏముంటుంది 2 × 1 2 -1 × -4 -4. ఓకే, నెక్స్ట్ J దానికి సంబంధించిన రో దానికి సంబంధించిన కాలం క్లోజ్ చేస్తే ఏముంటుంది -1 × 1 -1 -1 × -4 ఓకే, సో J ఏం చేసాం -1 × 1 -1, నెక్స్ట్ -1 × -4 -4. నెక్స్ట్ Kకి సంబంధించి ఏంటి సేమ్, దీని రో దీని కాలం క్లోజ్ చేస్తే -1 × 1 -1 × 2 ఇది. ఓకే, IJK. సో ఏం చేసాం, ఐకి సంబంధించిన రో కాలం క్లోజ్ చేసి AD - BC, అలాగే Jకి సంబంధించిన రో కాలం క్లోజ్ చేసి AD - BC, అలా Kకి సంబంధించింది కూడా క్లోజ్ చేసి రో అండ్ కాలం AD - BC చేసి. సో సాల్వ్ చేయండి. సో I 2 -4 నెక్స్ట్ J, నెక్స్ట్ -1 -4
నెక్స్ట్ ప్లస్ k మైనస్ 3. ఓకే, సో ఇప్పుడు ఏంటి 2 + 1 6i, నెక్స్ట్ -1 + 4 ఎంత 3j, నెక్స్ట్ -3k. సో మనకి ఏమొచ్చింది, ఈ రెండు వాల్యూస్ వచ్చింది. ఇదేమో a క్రాస్ b వాల్యూ, ఇదేమో b క్రాస్ c వాల్యూ. ఇప్పుడు ఈ రెండిట్లకి మనం ఏం ఫైండ్ చేయాలి, డాట్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చిన ఈ a క్రాస్ b వాల్యూ అండ్ b క్రాస్ c వాల్యూ తీసుకోవాలి. సో ఏ క్యాప్స్ పెట్టలేదు, సో i, j అండ్ k. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ a క్రాస్ b ఇంకా b క్రాస్ c అయిన ఈ వాల్యూస్ని తీసుకోండి. ఇక్కడ a క్రాస్ b డాట్ b క్రాస్ c. సో a క్రాస్ b వాల్యూ ఫస్ట్ తీసుకోండి. ఏముంది, -2i, నెక్స్ట్ ప్లస్ 9j ప్లస్ 5k డాట్ b క్రాస్ c వాల్యూ ఎంత 6i మైనస్ 3j నెక్స్ట్ -3k. ఓకే, ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలంటే i కోఫిషియంట్ని మల్టిప్లై చేయాలి, j కోఫిషియంట్ని j కోఫిషియంట్తో మల్టిప్లై చేయాలి, k కోఫిషియంట్ని k కోఫిషియంట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో -2 × 6 -2 × 6 ప్లస్ 9 × -3 నెక్స్ట్ ప్లస్ 5 × -3. దట్స్ ఇట్. సో i కోఫిషియంట్ ఏముంది -2, i కోఫిషియంట్ 6, -2 × 6, ఇక్కడ j కోఫిషియంట్ 9 అండ్ j కోఫిషియంట్ -3, నెక్స్ట్ 5 అండ్ k కోఫిషియంట్ -3. దట్స్ ఇట్. తీసుకోండి, 2 6 are 12, 9 3s are 27, 5 3s are 15, -27 -12 -27 -15 యాడ్ చేస్తే ఎంత, సో 12 29 39 44 54 -54. దాట్స్ ఇట్, అయిపోయింది. సో సింపుల్గా మనకి 3 ఇక్కడ వెక్టార్స్ ఇవ్వడం జరిగింది, వాటిని a క్రాస్ b డాట్ b క్రాస్ c ఫైండ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇచ్చిన గివెన్ నీట్గా తీసుకున్నాం, a క్రాస్ b తీసుకున్నాం, డెప్త్ వాల్యూ ఫైండ్ చేసి, నెక్స్ట్ b క్రాస్ c చేసాము, ఆ తర్వాత ఈ రెండింటిని తీసుకొచ్చి డాట్ ఫైండ్ చేసాం. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మన ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.